బిగ్ బాస్ హౌస్‌లో ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ మొత్తానికి పూర్తయింది. 2 రోజుల పాటు ఈ నామినేషన్‌ని సాగదీశాడు బిగ్ బాస్. అయితే నామినేషన్స్‌లో ఓవైపు హీటెక్కిస్తుంటే, మరోవైపు హౌస్‌లో సరికొత్త బంధాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మొన్నటి వరకు నాన్న నాన్న అంటూ భరణి వెంట పడిన తనుజ ఇప్పుడు పూర్తిగా రూటు మార్చి రాజు రాజు అంటుంది. మరి ఆ రాజు ఎవరు? రాత్రిపూట ఆ గుసగుసలు ఏంటో చూసేద్దాం. కుటుంబం ఇది భరణి గారి కుటుంబం. ఇప్పటివరకు బిగ్ బాస్ 9లో ఇలానే ఓ ఫ్యామిలీ సీరియల్‌లా సాగిపోయింది. పెద్దాయన భరణికి ఓ చిట్టి కూతురు తనూజ, బుజ్జి చెల్లి దివ్య. వీరిద్దరి మధ్యలో ఎటూ తేల్చుకోలేక ఇరుక్కుపోయి భరణి పడే వేదనకి నేటితో శుభం కార్డ్ పడిపోయినట్టే. అవును, ఇప్పుడు తనూజ లీడ్ రోడ్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్వెల మాధురి కీలక పాత్రలో మరో సరికొత్త ధారావాహిక బిగ్ బాస్ హౌస్‌లో షురూ అయ్యింది. మొన్నటి వరకు నాన్న నాన్న అంటూ భరణి వెంట పడిన తనూజ ఇప్పుడు రాజు రాజు అంటూ మాధురి పక్కలో చేరింది. అవును, తనుజ రాజు అనడం, మాధురి ఏమో రాజా అనడం, ఇవన్నీ చూస్తుంటే ఆడియన్స్‌కి అర్థమైందా? రాజా అనుకోవడమే లేదు. ముఖ్యంగా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకే బెడ్ మీద తనుజ, మాధురి, సంజన చేరి ముచ్చట్లు పెట్టారయ్యా! సీన్ మామూలుగా పండలేదు. దానికంటే ముందు నామినేషన్స్ గోల ఏంటో చూద్దాం. ఒకసారి రండి. నిన్నటి ఎపిసోడ్‌కి కొనసాగింపుగా నామినేషన్స్ ప్రక్రియ మళ్ళీ మొదలైంది. ఈసారి బాల్ అందుకొని రీతు చేతికి ఇచ్చింది మాధురి. ఇక రీతు ముందుగా భరణిని నామినేట్ చేసింది. నిజానికి భరణిని నామినేట్ చేస్తానని రీతు ముందు చెప్పింది. కనుకే మాధురి తనకి బాల్ ఇచ్చింది. భరణిని నామినేట్ చేస్తూ రీతు తుపాస్ రీజన్ చెప్పింది అనుకోవచ్చు. నాకు మీరు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదు. మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇలా చేస్తే ఎలా అంటూ ఏదో భరణిని తన కెప్టెన్ చేయడానికి హౌస్‌లోకి వచ్చినట్లు మాట్లాడింది రీతు. ఇక దీనికి భరణి కూడా కూల్‌గానే ఆన్సర్ ఇచ్చాడు. నేను నీ ఒక్కదానికే మాట ఇవ్వలేదు. రాముకి కూడా ఇచ్చాను కనుక నీకంటే రాము ఎక్కువ అనిపించింది. తనకి సపోర్ట్ చేశా అంటూ భరణి డిఫెండ్ చేసుకున్నాడు. తన రెండో నామినేషన్స్‌కి దివ్య వేసింది. రీతు నాకు ఈరోజు టిఫిన్ టైం దొరకలేదు. దానివల్ల నాకు చాలా ఇబ్బందయింది. నీరసం వచ్చి కళ్ళు తిరిగాయి. నువ్వు రేషన్ మానిటర్ కాబట్టి నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయింది. నువ్వే రీజన్ అని నామినేట్ చేస్తున్నా అంటూ రీతు చెప్పింది. రీతు చెప్పిన పాయింట్ విన్న తర్వాత ఇది రీతు నామినేషన్‌గా అనిపించలేదు. దివ్యతో మాధురి గొడవ ఉంది కాబట్టి ఆమె ఇండైరెక్ట్‌గా రీతుతో నామినేట్ చేయించినట్లు ఉంది. నీకు అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ నాకు పెద్ద ఇష్యూ అంటూ రీతు చెలరేగిపోయింది. అయితే ఈ రెండింటిలో ఒకరిని సేవ్ చేసి ఒక నామినేషన్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. నేను భరణిని సేవ్ చేస్తున్నాను. దివ్యని నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ మాధురి షాక్ ఇచ్చింది. మేము హౌస్‌లోకి కొత్తగా వచ్చాం. మీరు చాలా రోజులుగా ఉన్నారు. మాకు కోఆపరేట్ చేయాలి. మా మీద అరవకూడదు అని మాధురి చెప్పింది. అది మీ తీరు బట్టి ఉంటుంది. మీరు అరుస్తే నేను అరుస్తాను అంటూ దివ్య సెటైర్ వేసింది. సరే అరవండి, ఏం పర్లేదు అనుకుందాం. నాకు అయితే అది నచ్చలేదు. హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ మాతో ఇంటరాక్ట్ అయ్యారు కానీ మీరు ఎంతసేపు భరణి గారితోనే తప్ప ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వలేదు అని మాధురి పర్సనల్ అటాక్ చేసింది. నాకు మీతో అవ్వాలని కూడా లేదు అని ముఖం మీదే చెప్పేసింది దివ్య. సరే మీ ఇష్టం, నేను చెప్తున్నాను. మీ ఆన్సర్ నేను అడగలేదు కదా! ఇదిగో ఈ యాటిట్యూడ్ కారణంగానే ఆమెని నామినేట్ చేస్తున్నాను. అది యాటిట్యూడ్ అంటూ మాధురి చెప్పేసి కాసేపు బ్రేక్ దొరకడంతో దివ్య, రాము, భరణి మాట్లాడుకున్నారు. ఇదేంటి నేను మీకు దగ్గరైపోయాను, తనని దూరం చేశాను అంటుంది. తను రోజు ఏడుస్తుంది మీకోసం. నేను ఇక్కడేంటి సీరియల్ విలన్నా ఏంటి? నాకేంది తను అలా చెప్తుంది, అందరూ ఏడుస్తుంది అంటూ తనుజ గురించి చెప్తూ భరణితో కంప్లైంట్ చేసింది దివ్య. ఇలా తయారయ్యేంటి అందరూ సైకోల్లా ఉన్నారు చూడు. చెప్తా నేను. కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలకి తెలిస్తే టైం వచ్చేసింది అంటూ రాముతో చెప్పాడు. కొడతాను చూడ్రా ఇక్కడి నుంచి ఒక్కొక్కడిని. నువ్వు ఏం మాట్లాడవు. సినిమా చూస్తూ ఉండు, పిక్చర్ చూస్తూ ఉండు అంతే అంటూ భరణి అన్నాడు. ఇప్పటికీ ఒక్కసారి కూడా రీతును నామినేట్ చేయలేదు నేను. దొరుకుతారు, అందరూ దొరుకుతారు. వాళ్ళకి తెలియట్లేదు తెలుసా? వాళ్ళు నన్ను టార్గెట్ చేసి నన్ను మాటలు అన్నవాళ్ళు నేను ఏమి చేయకుండానే వెళ్ళిపోతున్నారు. చూసుకో నువ్వు కావాలంటే. నేను మళ్ళీ ఎవరిని నామినేట్ చేయలేదు అంటూ రీతు గురించి దివ్యతో చెప్పాడు భరణి. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ నుంచి గౌరవ్ బాల్ సంపాదించి సంజనకి ఇచ్చాడు. ఇక సంజన రాముని ఫస్ట్ నామినేట్ చేసింది. రాము, నీకు అనిపించలేదా అక్కడ బెడ్ టాస్క్లో ఒక్క అమ్మాయిని నలుగురు అబ్బాయిలు అలా ఎత్తుకొని తీసుకుపోయారు. రూల్ మార్చేద్దామని అలానే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేదు. ఓపెన్గా భరణిని సపోర్ట్ చేశావు సంచాలక్గా. లిటరలీ వాళ్ళు గుండాల్లా వచ్చేసి అమ్మాయిల్ని తీసి అట్లా పడేశారు. మీరేం చేస్తున్నారు సంచాలక్గా అంటూ ఫైర్ అయ్యింది. దీనికి రాము కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. మీరు గేమ్ ఆడడానికి ఇక్కడకు వచ్చారు. మీకు అది తెలిసుండాలి. ఇక్కడ జెండర్ బయాస్
అంటూ ఏమీ లేదు. అందరూ కలిసే ఆడాలి. అక్కడ నా అక్క ఉన్న, చెల్లి ఉన్న, నేను అలానే చేస్తాను. మేము ఇక్కడ కూర్చొని తినడానికి రాలేదు. మేము ఆడుతున్నాం అని చూస్తున్నాం అంటూ రాము బదులిచ్చాడు. నెక్స్ట్ భరణిని నామినేట్ చేసింది సంజన. అసలు నేను మీ జోలికి రాకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఎలిమినేట్ అయిన నన్ను మీరు మీ త్యాగాలతో ఇక్కడికి తీసుకువచ్చారు. అందుకే మీకు వ్యతిరేకంగా ఏం చేయనని మాటిచ్చాను. కానీ మీరు నాకు బాలేనప్పుడు నన్ను హౌస్లోకి రాకుండా రాముతో మీరే చెప్పి అలా చేయించారు. అది నాకు నచ్చలేదు అంటూ సంజన చెప్పింది. దీనికి భరణి ఇచ్చి పడేశాడు. మీకోసం బాక్స్ త్యాగం చేసింది నేను. అలాంటి బెడ్ టాస్క్లో గేమ్ ఆడితే మీరు గూండాలు అని ఎలా అంటారు? ఆ మాట వెనక్కి తీసుకోండి. మరి ఇప్పుడు వైల్డ్ కార్డులో వాళ్ళు అమ్మాయిలు కాదా? వాళ్ళు పోటాపోటీ పడి ఆడట్లేదా? గూండాలు అనకూడదు అంటూ భరణి క్లాస్ పీకాడు. ఇక ఒకవేళ నేనే గనక రాముతో మీ పేరు పెట్టి చెప్పి మిమ్మల్ని లోనికి రాకుండా అడ్డుకున్నానని ప్రూవ్ చేస్తే నేనే హౌస్ నుంచి వాకౌట్ చేస్తా అంటూ భరణి సవాల్ చేశాడు. మధ్యలో సంజన మాట్లాడుతుంటే వినండి ముందు విను. మీ గురించి చూసి చూసి మెంటల్గా అలసిపోయి మాట్లాడుతున్నా. మా త్యాగాల వల్ల మీరు ఇక్కడ ఉన్నారు. అది మర్చిపోకు. ఆడియన్స్ కూడా సంజనని భరణిని చూస్తున్నారు. ఎవరు ఏంటో వాళ్ళకి తెలుసు అంటూ భరణి ఫైర్ అయ్యాడు. ఇక రాము భరణితో రాముని సేవ్ చేసి భరణిని నామినేట్ చేశారు గౌరవ్. ఆ నెక్స్ట్ రౌండ్లో ఆయేషాకి ఛాన్స్ దొరికింది. దీంతో బాల్ సుమన్ శెట్టికి చేతికి ఇచ్చింది. సుమన్ ముందుగా తనుజని నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్లో గేమ్స్కి టీంలు ఎప్పుడు ఏర్పడ్డాయో నాతో టీం అవుతానని నాకు మాట ఇచ్చావు. కానీ సైలెంట్గా కళ్యాణ్తో వెళ్ళిపోయావు. నువ్వు నేను ఆడుతుంటే ఇంకా బాగా నాకు ఉపయోగపడిందేమో. అలానే నువ్వు హౌస్లో చాలా ఎమోషనల్ అవుతున్నావు. సెంటిమెంట్ ఎక్కువైంది అనిపిస్తుంది అంటూ సుమన్ శెట్టి చెప్పాడు. నెక్స్ట్ సంజనాని నామినేట్ చేస్తూ హౌస్లో ఏదైనా గొడవ జరుగుతుంటే మీకెందుకమ్మా అంత సంతోషం? వెళ్ళి ఆపాలి కానీ అలా మీరు ఎంజాయ్ చేస్తారా అని సుమన్ యాక్షన్ చేసి చూపించడంతో హౌస్లో అందరూ తెగ నవ్వుకున్నారు. ఇక వీరిద్దరిలో తనుజని నామినేట్ చేసి సంజనాని సేవ్ చేసింది ఆయేషా. ఇన్ఫ్లుయెన్సర్ మీ ఫేవరెటిజం వల్ల ఇక్కడ మిగిలిన అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అనేది నా పాయింట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీ వల్ల భరణి గారి గేమ్ కూడా పోయిందని అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ స్టార్ మాలో చాలా మంచి సీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ అవి అవసరం లేదు అంటూ ఆయేషా చెప్పింది. దీనికి ప్రతిదానికి భరణి సార్ వచ్చి నన్ను సపోర్ట్ చేశారా? నేను ఏం సింగిల్గా గేమ్ ఆడలేదా అని తనుజ అడిగింది. నీకు ఏ ప్రాబ్లం అయినా నాన్న ఎందుకు స్టాండ్ తీసుకోవాలని ఉంటుంది? ఏడవలేదా నువ్వు ఇక్కడ అని సూటిగా ప్రశ్నించింది ఆయేషా. అఫ్కోర్స్ ఎవరికి వాళ్ళ ఇక్కడ ఫేవరెట్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి ఉన్నారు అని తనుజ చెప్పింది. అంటే నీకు అసలు ఇక్కడ ఫేవరెటిజం లేదంటున్నావా అని మళ్ళీ క్వశ్చన్ చేసింది ఆయేషా. మేము డే 1 నుంచి క్లోజ్ ఉన్నాం కాబట్టి ఆ బాండ్ ఉంటుంది అని తనుజ చెప్పింది. చెబుతుంటే అదే చెప్తున్నా, మీరు క్లోజ్గా చాలా ఉన్నారని చెప్తున్నా అంటూ ఆయేషా అసలు తగ్గలేదు. అలానే మీరు ఈ హౌస్లో ఎప్పుడు మీరు 2 పనులు చేస్తారు. ఒకటి అరుస్తారు, ఎందుకు అరుస్తారో తెలీదు, లేదంటే ఏడుస్తారు. ఇప్పుడు కట్ చేస్తే మీరు ఈ నామినేషన్స్ అయిపోయాక భరణి గారి దగ్గరికి వెళ్ళి నాన్న నా వల్ల నీ ఆట పోయిందా నాన్న అంటూ ఏడుస్తావు. చేసేది అదే అంటూ ఆయేషా అంది. మీరు ఒరిజినల్ నాన్న కూతురు కాదు కదా. ఈ సీజన్ ఎలా అయ్యిందంటే ఇక్కడ ఒక నాన్న బాయ్ ఫ్రెండ్ ఉంటే ఓకే, ఫినాలే వచ్చేద్దాం అనేలా ఉంది. టు బి ఫ్రాంక్ అంటూ బుల్లెట్ దింపింది ఆయేషా. ఈ మాటలకి ఇమ్ము అయితే క్లాప్స్ కూడా కొట్టాడు. ఇక నామినేషన్స్ ప్రక్రియ చివరిలో కెప్టెన్ బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు. నామినేషన్స్లో లేని సభ్యున్ని కెప్టెన్ కళ్యాణ్ నేరుగా నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రాముని నామినేట్ చేశాడు కళ్యాణ్. చేతులు కాలాక తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు. బెలూన్ టాస్క్లో ఫౌల్ జరిగింది కానీ అది చూసి నువ్వు ఊరుకున్నావు. అక్కడే ఆ టాస్క్ రద్దు చేయాల్సింది అంటూ కళ్యాణ్ చెప్పాడు. నేను పాయింట్ ఇవ్వనని చెప్పాను, సంజన గారు బాగా ఆడారు అందుకే రద్దు చేయలేదు అని రాము వాదించాడు. దీనికి కళ్యాణ్ చెప్పాడయ్యా, కంపారిజన్ మామూలుగా లేదు. నవ్వు రాలేదనుకోండి. ఫస్ట్ దొంగతనం చేసిన ₹1, దొంగతనం చేసిన ₹100. చూసేటోడి కూడా దొంగే అంటాం. మేము అందరం దొంగలమని చెప్పి మేము ఒప్పుకోవట్లేదు అంటూ కళ్యాణ్ అన్నాడు. ఆయన దొంగతనం చేసిన రీతు తనుజని వదిలేసి చూసి తప్పని చెప్పిన రాముని నామినేట్ చేయడం ఏంటో కళ్యాణ్కే తెలియాలి. ఇలా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి హౌస్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేందుకు 6 సభ్యులు లిస్టులో చేరారు. భరణి, తనుజ, రాము, డీమాన్, సుమన్ శెట్టి, దివ్య వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు.
నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తనుజ కిచెన్లోకి వెళ్ళింది. తన ఎదురుగా ఏదో టీ షర్ట్ తీసుకొని భరణి లోపలికి వెళ్తుంటే తనుజ ఇలా అడిగింది. ఎన్నిసార్లు అదొక్కటే టీ షర్ట్ చేసుకుంటారు అని తనుజ అంటే, ఏం చేయమంటావు, మిగిలిన టీ షర్ట్స్ అన్నీ నైలాన్ క్లాత్వే ఉన్నాయి, ఇదొక్కటే ఉంది వాష్ చేసింది అని భరణి చెప్పాడు. 3 నైట్స్ వేసుకున్నారు, వేరేది వేసుకోవచ్చు కదా అంటూ తనుజ సలహా ఇచ్చింది. దీనికి ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళి, ఛీ, కనీసం ఏ టీ షర్ట్స్ వేసుకోవాలనే స్వేచ్ఛ కూడా నాకు లేదా అన్నట్లు దాన్ని విసిరేశారు భరణి. తర్వాత సంజన మాధురి ముచ్చట్లు పెట్టారు. ఆయేష పాయింట్లన్నీ యాక్సెప్ట్ చేస్తారా అని సంజనాని అడిగింది మాధురి. తను కరెక్ట్గా చెప్పింది అని సంజన అనగానే, మరి తనుజ పాయింట్లు ఎలా అనిపించాయని మాధురి అడిగింది. తనుజ కొద్దిగా క్యారెక్టర్లో ఉంది, తను సీరియల్ క్యారెక్టర్లోనే ఉంది, 100% ఉంది అంటూ అనిపిస్తుంది అని మాధురి చెప్పింది. గేమ్ తనది, మేము యాక్టర్స్ కాదా, మాకు తెలిసిపోతుంది, తను సీరియల్ క్యారెక్టర్లో ఉంది, అలాగే అది తనకి వర్కౌట్ అవుతుంది అని అలా చేస్తూనే ఉంది. నేను జెన్యూన్గానే ఉంటాను మీతో మాధురి గారు, నాతోని ఉండండి, మీరు మీకు నాకే బెస్ట్ ఫ్రెండ్గా ఉండండి, వేరే ఎవరికి బెస్ట్ ఫ్రెండ్గా ఉండకండి అంటూ సంజన చెప్పింది. దీనికి డన్ అంటూ మాధురి ఆన్సర్ ఇచ్చింది. ఇక నామినేషన్స్ బోర్డుపై తన ఫోటో చూసి, రాజు నేను ఎంత ముద్దుగా ఉన్నానో చూసావా అంటూ మాధురిని అడిగింది తనుజ. నాకు సేవ్ చేసే పవర్ వస్తే మా తనుజమ్మనే సేవ్ చేస్తాను అంటూ మాధురి చెప్పింది. నేను ముద్దుగా లేనా అంటూ మళ్ళీ తనుజ అడిగేసరికి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అంటూ మాధురి చెప్పింది. తర్వాత పడుకునే టైంలో మాధురి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని మీద పడుకుంది తనుజ. పక్కనే సంజన పడుకొని ఉంది. నువ్వైతే పోవులే, హ్యాపీగా ఉంటావు అని తనుజతో చెప్పింది సంజన. నువ్వు టాప్ 3లో ఉంటావు పక్కా, నేను చెప్తున్నా కదా అంటూ మాధురి అంది. మరి నేను అని సంజన అడిగితే, మీరు కూడా టాప్ 5లో ఉంటారు అంటూ మాధురి జోస్యం చెప్పింది. రాజు అందరికీ నువ్వు ఇలానే చెప్తావు రాజు అంటూ తనుజ గారం చేసింది. నేను ఎవరికి చెప్పలేదు, కావాలంటే వెళ్ళి అడుగు అంటూ మాధురి అంది. ఇలా వెళ్ళిన 2 రోజులకే మాధురి ఫ్రెండ్స్ అయిపోయారు తనుజ అండ్ సంజన. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఎవరు ఫేవరెటో ఎవరు ఫేవరెట్ కాదో కామెంట్ చేయండి.